భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో తెలుగు జెండా రెపరెపలాడింది. 2026 పద్మ అవార్డుల్లో మన తెలుగు రాష్ట్రాల నుండి 11 మంది ధృవతారలు మెరిశారు. ముందుగా వైద్య రంగంలో ప్రపంచ ఖ్యాతి గడించిన ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారిని పద్మభూషణ్ వరించింది. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప గౌరవం ఇది. ఆంధ్రప్రదేశ్ నుండి కళాకారులు తమ ముద్ర వేశారు. వెండితెర దిగ్గజాలు గద్దె బాబు, రాజేంద్ర ప్రసాద్ మరియు మాగంటి మురళీమోహన్ గారులకు పద్మశ్రీ లభించింది. అలాగే అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేసిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మరణానంతరం మరియు సాహిత్య రంగంలో వెంపటి కుటుంబ శాస్త్రి గారు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక తెలంగాణ నుండి సైన్స్ మరియు వైద్య రంగాల్లో అద్భుతాలు చేసిన మేధావులకు గుర్తింపు దక్కింది. శాస్త్రవేత్తలు కుమారస్వామి తంగరాజ్, చంద్రమౌళి గడ్డమునుగు మరియు కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ గారులకు పద్మశ్రీ వరించింది. వైద్య రంగం నుండి డాక్టర్ విజయానంద్ రెడ్డి, డాక్టర్ గూడూరు వెంకట్రావు, కళారంగంలో కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి మరియు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసిన రామారెడ్డి మామిడి మరణానంతరం ఈ జాబితాలో నిలిచారు. తమ రంగాల్లో విశేష సేవలు అందిస్తూ తెలుగువారి కీర్తిని దశాదిశలు చాటిన ఈ మహానుభావులందరికీ మన హృదయపూర్వక అభినందనలు. వీరి ప్రయాణం మనందరికీ స్ఫూర్తిదాయకం.